ఇప్పటికే సీఐ నాగరాజు కేసులో అయితే విచారణ జరుగుతుంది. సాయి కృష్ణ కేసులో అయితే సిట్ ఆల్రెడీ పెట్టారు. ప్రస్తుతం మనతో పాటు జనసేన అధ్యక్షులు ఉదయ్ భాను గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సో మీ పార్టీ ఎవరిని సపోర్ట్ చేస్తుంది? సిఐ గారినా లేకపోతే సాయి కృష్ణ ఫ్యామిలీనా? మీకు మొట్టమొదటి కూడా ఒకటే తెలియజేస్తున్నాం. మా అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి కూడా చెప్తున్నారు, హింసను ఎక్కడ ఆయన ప్రోత్సహించరు, రౌడీజాన్ని ఎక్కడ కూడా ఆయన ప్రోత్సహించరు. ఎవరైతే సమాజంలో సరైన మంచి క్యారెక్టర్గా లేకుండా రౌడీజంగా చేసినా లేకపోతే ఎవరిని హింసిస్తే అటువంటి వాళ్ళని ఎవరు కూడా సహించడు ఆయన. వాళ్ళు రాజకీయ పార్టీలో కూడా పనికిరారు. జనసేన పార్టీలో ఎవరిని కూడా అటువంటి ఉండనీయకుండా ఉండాలనేది ఆయన ఒక ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇవాళ మా నాయకుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగానే మేము కూడా ఆ కుటుంబాన్ని పలకరించాం తప్ప నాగరాజు తప్పు చేశాడా, ఆయన కరెక్ట్ చేశాడని మేము చెప్పట్లేదు. అది చట్టం చూసుకుంటుంది. చట్టం తన పని తను చేసుకుంటా ఉంది. కాబట్టి ఎవరైతే గాదే సాయి కృష్ణ ఉన్నాడో సాయి కృష్ణ కోసం ఇంటికి వెళ్ళాం మేము. సాయి కృష్ణ తల్లి ఆవేదన, ఆవిడ ఏడుస్తా మీడియా ముందుకు వచ్చి ఏడుస్తా తల బాదుకుంటూ నాకు రక్షించండి, ఏ రాజకీయ పార్టీ మమ్మల్ని పట్టించుకోవద్దంటే ఆవిడ ఇంటికి వెళ్ళి పలకరించాం. అమ్మ తప్పకుండా మీ బాబు గాదే సాయి కృష్ణ అదృశ్యమైన సంఘటనలో తప్పకుండా మేము చట్టపరంగా దాని మీద విచారణ చేస్తాం. నాగరాజు తప్పు చేసినా, నాగరాజు పై అధికారులు తప్పు చేసినా, నాగరాజు కింద ఉన్న కానిస్టేబుల్ తప్పు చేసినా చట్టం ఊరుకోదు, తప్పకుండా వాళ్ళు శిక్షిస్తామని చెప్తున్నాం. అంటే అదే రోజు మీరు మార్నింగ్ వెళ్ళి పలకరించినప్పుడు ఈవినింగ్ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక క్రిమినల్ని సపోర్ట్ చేస్తారా అన్నారు. ఫ్యామిలీస్ని వెళ్ళి కలుస్తున్నారు, క్రిమినల్స్ని సపోర్ట్ చేస్తారా అన్నారు. అంటే మీరు చెప్పకుండా వెళ్ళారా? అది మీ గురించి అన్నారా, ఎవరి గురించి అన్నారు? ఆయన క్రిమినల్స్ కేవలం నాగరాజు గాదే సాయి కృష్ణ విషయంలో ఆయన చెప్పలేదు. ఓవరాల్గా రాష్ట్రంలో క్రిమినల్స్ని రాజకీయ పార్టీ సపోర్ట్ చేయకూడదు అన్నాడు. ఓవరాల్గా చెప్పారు తప్ప ఒక గాదే సాయి కృష్ణని ఉద్దేశపూర్వకంగా చెప్పాల. అంటే ఇప్పటికీ మీ జనసేన పార్టీ మెంబర్స్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఈ డీల్ కుదిరించుకోవడానికి వెళ్ళారు వాళ్ళ ఫ్యామిలీ దగ్గర, ఒక 50 లక్షల వరకు ఇస్తాము, కేసు వదిలేయండి అన్నట్టు ఫస్ట్ నుంచి వాళ్ళ మేనమామ చెప్తున్నారు. దీని గురించి ఏమంటారు? వాళ్ళ మీద ఏదైనా చర్యలు తీసుకుంటారా మీరు? నో తప్పమ్మా. అది ఆ జనసేన పార్టీ నాయకులుగా వాళ్ళని కూడా పలకరించడానికి వెళ్ళాను తప్ప అతను ఏదో వెళ్ళి మాట్లాడటం కోసం వేరే రాజీ చేయాలనే ఉద్దేశంతో వెళ్ళలేదు. అతను వెళ్ళిన వ్యక్తి కూడా జనసేన పార్టీ నాయకుడే, మంచి ఉద్దేశం తెలియాడు తప్ప వేరే దురుద్దేశం తెలియదు అతను. అంటే ఈరోజు వైసీపీ వాళ్ళందరూ, కాపు కమ్యూనిటీ వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారు. కాపులకి సరిగ్గా చూడట్లేదు జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు అని చెప్తున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? మేము వైసీపీలో ఉన్న కాపులు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టడం తప్పు అంటున్నాం. మేము సమాజంలో వాళ్ళ సేవ చేయడం కోసం వచ్చాం. రాజకీయ పార్టీ నాయకులుగా సేవ చేయాలి తప్ప, ప్రజాసేవ చేయాలి తప్ప కుల మీటింగ్లు పెట్టకూడదు. కుల మీటింగ్లకి వ్యతిరేకం మేము. జనసేన పార్టీ కుల మీటింగ్కి వ్యతిరేకం అని చెప్పి మేము మొట్టమొదటి చెప్తున్నాం. మా నాయకుడు చెప్తున్నాడు, మేము కూడా అదే సిద్ధాంతంతో వెళ్తున్నాం. ఇవాళ వైసీపీ పార్టీ కుల మీటింగ్ పెట్టారంటే తప్పు. వైసీపీ పార్టీలో కేవలం కాపులు ఉన్న అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. రెడ్లు ఉన్నారు, కమ్మవారు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరు మీటింగ్ పెట్టుకోలేదే? కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకత కొద్దీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన్ని ఏదైనా ప్రజల్లో మంచి పేరు ఉంది, ఆ పేరుని తగ్గించాలి, కాపులు వ్యతిరేకిస్తే తగ్గుతుందని ఆవిడ ఉద్దేశం. ఎప్పుడు కూడా కాపుల పట్ల ఆయన కాపు నాయకుడని చెప్పుకోవట్లే పవన్ కళ్యాణ్ గారు. అందరి నాయకుడు ఆయన, రాష్ట్రానికి నాయకుడు, ప్రజాసేవ చేయడం కోసం వచ్చాడు, ఉన్నత భావాలతో వచ్చాడు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని నచ్చి వచ్చాడు రాజకీయాల్లోకి తప్ప ఆయన ఒక కుల నాయకుడిగా రాజకీయాల్లో రాలా పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కులాన్ని ప్రోత్సహించట్లే ఆయన. వైసీపీ పార్టీని తొక్క తీసి నార తీస్తా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు స్టేజ్ మీద. వైసీపీ వాళ్ళైతే రివర్స్ అవుతున్నారు ఈ మాటకి. అంటే తొక్క తీసి నార తీయడం ఏంటి? ఒక స్టేజ్ మీద ఒక డిప్యూటీ సీఎం అయితే అపోజిషన్కి ఇలా సినిమా డైలాగులు కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటుంది? దీని గురించి ఏమంటారు? ఇప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా హింసించారు, ప్రజల్ని హింసించారు. కాబట్టే తొక్క తీసి నారదీస్తానంటే రాజకీయంగా తొక్క తీస్తా తప్ప రాజకీయంగా అంటే 151 స్థానాల నుంచి 11 స్థానాలు తీసుకొచ్చారంటే తొక్క తీయటమే కాదు, రాజకీయంగా తొక్క తీయటం. అంతేగాని ఏదో బ్లేడ్ పెట్టి కోయటం లేకపోతే వేరే రకంగా హింసించడం ఉండదు. అది రాజకీయంగా తొక్కేసాం. మరి 164 స్థానాలు వచ్చి 164 స్థానాలు వచ్చిన కూటమికి తొక్క తీసినట్టేగా మరి అది. అంటే ఒకప్పుడు నా కులం చూసి ఓటు వేయండి అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్టేజ్ మీద కులాలు వద్దు, మతాలు వద్దు, అసలు ఈ రాష్ట్రం బాగుపడదు, కుల మతాలు చూస్తే మాత్రం అంటున్నారు. దీన్ని ఏమంటారు? వైసీపీ వాళ్ళు మహా ట్రోల్ చేస్తున్నారు దీన్ని. అయితే ఒకప్పుడు కులం చూసి ఓటు వేయనండి పవన్ కళ్యాణ్, ఇప్పుడు కుల మతాలు వద్దు అంటున్నారు. దీన్ని ఏమంటారు?
ఆయన ఎప్పుడు అలా అనలేదండి. నా కులం చూసి ఓటేయండి అని చెప్పి ఎప్పుడు అనలేదు. ఎప్పుడే అనుంటే అప్పుడున్న పరిస్థితిని బట్టి ఒకవేళ అని ఉండొచ్చు. అది తప్పు కాదు. అప్పుడు ఏదైనా పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఒక్కోసారి వాడాల్సి వస్తుంది. అంటే రాజకీయంగా వాడటం కాదు, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి అక్కడున్న ఆ రోజు ఆయన ఏదైనా గ్రామం వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో జరిగిన సంఘటన బట్టి ఆయన అని ఉండొచ్చు తప్ప రాజకీయాల్లో ఆయన కులాలు పనికిరాదంటాడు ఆయన. వేరే రకంగా పర్సనల్గా పనికి వస్తాయి, రాజకీయాల్లో పనికిరాదు. పెద్దన్న పాత్ర పోషిస్తాడు ఆయన ఇప్పుడు కూడా. అంటే ఇప్పుడు జనరల్గా చూసుకుంటే కాపు కమ్యూనిటీకి మీరు సరిగ్గా న్యాయం చేయట్లేదు జనసేన పార్టీ అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. దీని గురించి మీ టేక్ ఏంటి? జనసేన పార్టీ ఒక కాపు కులస్తులకు కాదు, అన్ని కులాలకి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఇవాళ అన్ని కులాలకి ప్రాధాన్యత ఇస్తుంది జనసేన పార్టీ. కాబట్టి ఇవాళ కాపులు అధికారంలో ఉన్నప్పుడు విదేశీ విద్య కాపులకి ఒకప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి విదేశీ విద్య కానీ అనేక రకాలుగా సహాయం చేసి చాలామందికి 1 లక్ష రూపాయలు లోన్ చొప్పున చాలామందికి ఒక్కొక్క జిల్లాకైతే ఈ 50 కోట్లు 60 కోట్లు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది ఆ రోజున. ఈ రోజున మొన్న జరిగిన ఈయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాపులకి ఎక్కడ కూడా ఏదో కాపు నేస్తామని ఇచ్చి చేదులుకున్నారు తప్ప ఎక్కడ కూడా విదేశీ విద్యకి ఇవ్వాల్సిన బకాయిని కూడా తీర్చలేకపోయారు. అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ స్టేజ్ మీదే ఒక డిప్యూటీ సీఎం జనసేన పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా తిట్టారు. మీరందరూ చూసుకోకపోతే నా వరకు వస్తుంది అది అని. అంటే జనసేన వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు అంటారా, టీడీపీ వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు అంటారా? ఆయన అన్న మాట ఏంటంటే ప్రజాప్రతినిధులు కేవలం జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అంటలేదు, ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ఏదన్నా వైసీపీ వాళ్ళు బురదజల్లే కార్యక్రమం జరిగినప్పుడు వైసీపీ వాళ్ళు విమర్శించినప్పుడు వెంటనే ప్రతి విమర్శ చేయండి, మీరు వెంటనే ఎందుకు మాట్లాడండి అని చెప్పి ఆయన చెప్పారు. ఒక నాయకుడిగా ఆయన ఆదేశించడం తప్పేం కాదు. అది ఒక నాయకుడిగా అన్ని అనేక రకాలుగా ఆయన ఒక సేనాధిపతిగా ఆయన అనేక రకాలుగా ఆదేశించారు సైనికులకి, తప్పేం కాదు అది. అంటే సాయి కృష్ణ కేసులో సిట్ విచారణ జరుగుతుంది. ఆర్ యూ గైస్ హ్యాపీ విత్ దట్? డెఫినెట్గా సాయి కృష్ణ విషయంలో న్యాయం చేయాలి, సత్వరమైన న్యాయం చేయాలని చెప్పి ఆ రోజు సంఘటన జరిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి డీజీపీని సిపిని పిలిచి ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ కుటుంబాన్ని పిలిచి భరోసా ఇచ్చారు. కాబట్టి సాయి కృష్ణ లాంటి సంఘటనలు రాష్ట్రంలో జరగకూడదు. కేవలం సాయి కృష్ణతో కాదు, రాష్ట్రం మొత్తం మీద ఇటువంటి సంఘటనలు తప్పు జరగకూడదు. ఎవరైతే శిక్షార్హులు శిక్ష పడే వాళ్ళు ఉన్నారో వాళ్ళు శిక్షించడం తప్ప చట్టపరంగా చేయండి, అది హింసించొద్దని చెప్పి ఆ రోజు చెప్పారు. వెంటనే దీని మీద సిట్ విచారణ కూడా ఆదేశించారు. సాయి కృష్ణ కేసు తెర మీదకి రాకముందే పవన్ కళ్యాణ్కి తెలుసు, అయినా ఈ మాట నొక్కేశారు అని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీన్ని ఏమంటారు? వైసీపీ వాళ్ళు చెప్తున్నాం కదమ్మా, మొట్టమొదటి నుంచి కూడా ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని ఆయనకి ఉన్న ప్రజల్లో ఉన్న పేరుని చెడగొట్టాలి. అది ఆయన కాపు కులస్తుడు కాబట్టి కాపులతోనే మాట్లాడిస్తున్నారు తప్ప ఆయన కాపు కుల నాయకుడు కాదు. ఆయన మొట్టమొదటి కూడా కులానికి వ్యతిరేకం. ఆయన మొట్టమొదటి ఢిల్లీలో కూడా చెప్పారు, దేశ శ్రేయస్సు ముఖ్యం, భారతదేశం ముఖ్యం, దేశభక్తి ఉండాలి ప్రతి వారికి అనే ఒక భావజాలం మొట్టమొదటి పవన్ కళ్యాణ్కి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి లాగా కుల రాజకీయాలు చేయాలి, మత రాజకీయాలు చేయాలి, హింసించాలి, మన ప్రజల్లో ఎప్పుడు ఆయనకి రాజకీయం కావాలి. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయం కావాలి. ఏదో రకంగా దీన్ని మనం 2 సంవత్సరాలు కాలేదు అధికారం పోయి, ఆయన 5 సంవత్సరాలు కూడా ఆగే పరిస్థితిలో లేదు. ఆయన ప్రజల్లో ఏ విధంగా అలజడి చేయాలి, సుఖంగా ఉండకూడదు, రాజకీయ పార్టీలో కులాన్ని రెచ్చగొట్టాలనే ఉద్దేశం. అందుకనే ఇవాళ కాపులతోనే మాట్లాడిస్తున్నాడు ఆయన. రెడ్లు ఎందుకు మాట్లాడట్లా? మరి ఒకప్పుడు రెడ్లు మాట్లాడేవాళ్ళు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు రోజు మాట్లాడాడు ప్రెస్ మీట్లో. మరి వాళ్ళు ఎందుకు రావట్లేదు ప్రెస్ మీట్లో? అంబటి రాంబాబు గారితో ఎందుకు మాట్లాడిస్తున్నాడు, నానితో ఎందుకు మాట్లాడిస్తున్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంతకుముందు అనేక మంది రెడ్లు మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లా? కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క తగ్గించాలని, ఆయన యొక్క ప్రజల్లో ఉన్న పేరును చెడగొట్టాలి, ఆయన మంచి పేరు జనసేన పార్టీ వేవ్ ఉండకూడదు, తగ్గించాలని ఒక కుతంత్రంతో కుట్రతోటి చేస్తారు తప్ప ఆయన నిజంగా ఆయనకి ప్రజల పట్ల ప్రేమ, ప్రజల్ని రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశం ఆయనకు లేదు. థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా, రాష్ట్రంలో అయితే కులమత భేదాలు ఉండకూడదు అంటున్నారు. కెమెరామెన్ కిషోర్తో అథా మహమ్మద్ RTV విజయవాడ.